మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. 122వ కీర్తన బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చూడండి. యెహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించదను. యెరూషలేమా మా పాదములు ఈ గుమ్మములో నిలిచిదము. యెరూషలేమా బావుగా కట్టబడిన పట్టణములే నీవు కట్టబడి ఉన్నావు. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధం 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 అందరూ పరిశుద్ధం దేవానికి స్తోత్రం స్తోత్రమైన దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా. నీవే మాట్లాడుతున్న దేవుడు కానీ నేను కానీ ప్రభా. నీ నోటి మాట ప్రతి ఒక్కరి ధ్యానం నీకు అంగీకారంగా ఉండేలా చేయాలి. ప్రతి బిడ్డగా నీకు మాట్లాడాలి. తమలోషం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నతుడు దేవుడైన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము రెండంచులు గల ఖడ్గము, కీడులోంచి ముందులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాము, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్థుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గుజ్జాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృప తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసత్యము. ఆయన ఉన్నాడు మనము దయచేయవాడ నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదక్కడ. వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలిగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడపగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుడి యందు ఉండను, వాక్యం దేవుడే ఉండను. అది సరైన దాని వెళ్ళి మన మధ్యలో ఉండను. ఇద్దరు ముగ్గురు దగ్గరనే ఉంటాన్ని సరించేది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుకుని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక జనం ఆయులో కూర్చుంటే 1000 జనాలతో సమానం అన్నాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించలేదు. ఎందుకంటే ఆలయంకి వెళ్దాం అంటే మామూలు విషయం కాదు. దేవుడితో గడపడం, దేవుడి సద్దులో కన్నీరు కాల్చడం, దేవుడి సద్దులో ఏడవడం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతవరకు ఆయనతో మనం ఉంచున్నాం, ఎంతవరకు కలిసి మనం జీవించగలుగుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలయంలో మనము ఒక దినము కూర్చుంటే 1000 దినాలతో సమానం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జనులు నాతో వెళ్ళినప్పుడు నేను సంతోషించింది. ఎందుకంటే ఆలయంకి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. మనకు మనశ్శాంతి ఇచ్చింది. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నతుడు దేవుడు ఆయన. ఎందుకంటే ఆలయంలో కూర్చోవడం అంటే ఒక మనశ్శాంతిని దేవుడు ఇస్తాడు. మంచిగా దేవుడు చూస్తాడు వాళ్ళు. ఎందుకంటే దేవుని మందిరంలో కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. మన నాగలక్ష్మి గారు అయితే పెద్దలాడే మోత ఆవిడే వస్తారు చర్చికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఎంతవరకు మనం ముందుగా వస్తున్నాం, ఎంతవరకు దేవుడితో గడుపుతున్నాం. అందుకే ఆయన పులిపేట మీద ఉంటాడు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఆలయంలో మొదటిగా ఆయన మనకన్నా ముందుగా ఆయన వచ్చి కూర్చుంటాడు బలిపీఠం దగ్గర. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. యెహోవా మందిరంలోకి వెళ్ళిదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది. ఎందుకంటే సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎందుకంటే మనకు మనశ్శాంతి లేకపోయినా ఆలయంకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం మొదలుపెడతాం. మన కష్టాలైనా, బాధలైనా, వ్యాధులైనా మనకు దేవుడు సంతోషాలు మనకు ఇస్తాడు, మనశ్శాంతిని దేవుడు ఇస్తాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలిచెదవి. ఎందుకంటే యెరూషలేము దేవాలయం సొలొమోను మహారాజు 46 సంవత్సరాలు కట్టాడు. పాలరాతితో, బంగారంతో, వెండితో కట్టాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. 46 సంవత్సరాలు కట్టాడు. అలాగే ప్రహారీ కూడా మరి 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని చుట్టూ ప్రహారీ గోడ ఎంత పెద్దది ఉంటుందో చూడండి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రహారీ గోడలో ఇక్కడ మనకి ఏంటంటే ట్రైన్లు, విమానాలు ఇవన్నీ కూడా రవాణా జరుగుతూ ఉంటాయి. బస్సులు, లారీ ఇవన్నీ రవాణా జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడైతే ఒంటెల మీద రవాణా జరుగుతుంది అక్కడ. అందువల్ల ఒంటెలు రవాణా చేసి వచ్చి ఆ రంధ్రాలు పెట్టి కడతాడు చుట్టూ ప్రహారం కూడా సొలొమోను మహారాజు. ఎందుకంటే జంతువులకి, మనుషులకి ఉపయోగపడాలని ఉద్దేశంతో రంధ్రాలు పెట్టి కడతాడు.
ఆ ఒంటెలు వారి రంధ్రాలను తలకాయ తుడిచి సేద తీర్చుకుంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సూది బెచ్చంలో ఒంటెదురున్న సంభవం కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించిన అసంభవం అన్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, యెరూషలేము మా పాదములు నీ గుమ్మములో నిలుచుకొని. అందుకంటున్నాడు, ఆలయం ముందు నిలబడ్డాయి మన పాదాలు. ఎందుకంటే మనం వస్తున్నాం, చెప్పులు బయట విడిచిపెట్టి. దేవుడు అంటాడు కదా మోషేతో, మోషే చెప్పులు విడిచిపెట్టినా ఇది పరిశుద్ధ స్థలం అన్నాడు దేవుడు. దేవుని మందిరము ఒక పరిశుద్ధ స్థలం. మన చెప్పులు విడిచిపెట్టి లోపలికి వస్తున్నాం దేవుడి కోసం. ఎందుకంటే దేవుడు ఈ ఆలయంలో ఉంటాడన్న మన మనసును బట్టి, దేవుడు ఎక్కడే సంచరిస్తున్నాడని మన హృదయాన్ని బట్టి మనం బయట చెప్పులు విడిచిపెట్టి లోపలికి వస్తున్నాం మందిరంలోకి. ఇది పరిశుద్ధమైన ఆలయం ఇది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మోషేను కూడా అలాగే చెప్పాడు దేవుడు అక్కడ, నువ్వు చెప్పులు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి మోకరించి అన్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, యెరూషలేము మా పాదములు నీ గుమ్మములో నిల్చుబడి. ఎందుకంటే నా పాదాలు నీ గుమ్మం దగ్గరే నిలబడ్డాయి. యెరూషలేము బావుగా కట్టబడిన పట్టణం వలె నువ్వు కట్టబడి ఉన్నావు. ఎందుకంటే మామూలు విషయం కాదు. యెరూషలేము దేవాలయం 46 సంవత్సరాలు కట్టాడు. పాలరాతితో, బంగారంతో, వెండితో కట్టాడు. ఎందుకంటే దావీదు మహారాజు కట్టాలని ఆశపడ్డాడు. వృద్ధాప్యం వచ్చేసాడు ఆయన. ఆయన కట్టాలని ఆశపడ్డాడు. ఎందుకు కట్టాలని ఆశపడ్డాడు? ఎందుకంటే నేను నరకానికి వెళ్ళిపోతానేమో అని భయం కలిగింది దావీదు మహారాజుకి. కలిగి ఎలాగైనా దేవుడిని మెప్పించి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనుకున్నాడు దేవుడు అక్కడ. అందు గురించి, దేవా నీకు నేను ఆలయం కట్టాలని ఆశపడుతున్నాను, అన్నీ అమలు చేశాను. ఇక్కడ ఒక పర్మిషన్ ఇచ్చామంటే నీకు నేను ఆలయం కట్టేస్తానన్నాడు. దేవుని పర్మిషన్ లేకుండా ఏ పని మనం చేయలేదు. ప్రతిదీ కూడా ఆయన ముందు పెట్టి నడవాలి మనం. అప్పుడే దేవుడు సంతోషపడతాడు, ఆనందపడతాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు, అయ్యా నీకు నేను ఆలయం కట్టాలని అనుకుంటున్నాను, సమస్తం అమలు చేశాను, ఒక పర్మిషన్ ఇయ్యి అన్నాడు. అప్పుడు దేవుడు బకాలు నవ్వాడు అక్కడ దావీదు మహారాజును చూసి. ఏమొచ్చున్నాడు అక్కడ, నీ చేతులు రక్తపు చేతులు, ఉయ్యాల చెప్పులు చేతులు, అందుకు నువ్వు ఆలయం కట్టే అర్హత నాకు కోల్పోయావన్నాడు దేవుడు అక్కడ. నువ్వు ఆలయం కట్టే అర్హత లేదు, అది కొంతమందికి దేవుడు ఇస్తున్నాడు. ఆలయం కట్టే అర్హత అందరికీ కూడా అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ కూడా ఈ కుమారుడైన సొలొమోను మహారాజు అప్పుడు పుట్టలేదు. సొలొమోను మహారాజు ఇంకా ఉరియా నా భార్యతో తప్పు చేసిన వాడు, ఆమె గర్భంలోనే సొలొమోను మహారాజు పుట్టాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకు సొలొమోను మహారాజు కడతాడు, అవన్నీ అలా అడ్డే పెట్టాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే దేవుడి చిత్తం ఎలా ఉండదో తెలియదు. గర్భఫలం దేవుడి ఇచ్చిన బహుమానం. ఆ గర్భఫలం దేవుని సేవకు ఉపయోగపడుతున్నాడా లేక దేనికి ఉపయోగపడుతున్నారో దేవుడు చూస్తున్నాడు, దేవుని సేవకులు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే సొలొమోను మహారాజు అప్పటికి పుట్టలేదు, మరి దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు ఆమె గర్భంలో సొలొమోను మహారాజును పుట్టించడానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్పాడు, యెరూషలేము బావుగా కట్టబడిన పట్టణంలోనే నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతలు చెల్లించుటకే. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగానికి నియమించబడిన శాసనం, దేవుడిచ్చిన శాసనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ శాసనాన్ని బట్టే మనం నడుచుకోవాలి. నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 12వ వచనం చదవండి. అందుకే దేవుడి యాజకుల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 22వ అధ్యాయంలో 122వ అధ్యాయం కీర్తనలో దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలుకు నియమించబడ్డ శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతలు చెల్లించుటకే వారి గోత్రము యెహోవా గోత్రము అక్కడికి ఎక్కి వెళ్ళారు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు ఏమైనా చెప్తున్నాడు ఇక్కడ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్గా ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. తల్లిదండ్రులు ఎవరు ప్రేమిస్తారో, తల్లిదండ్రులు ఎవరు చూస్తారో వాళ్ళు దీర్ఘాయుగా దేవుడు ఇస్తారంటున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ.
ఎందుకంటే చిన్నప్పుడు మనల్ని ఎలా చూస్తున్నారో తల్లిదండ్రులు, మీరు పెద్దయిన తర్వాత వాళ్ళు చూడవలసిన బాధ్యత మీకున్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, వ్యక్తులు వదిలిస్తే మనిషిని చెప్పినట్టే లెక్క అన్నాడు దేవుడు ఇక్కడ. నిర్లక్ష్యం చేయకూడదు. భార్య తప్పు చేసినా భర్త చెప్పేస్తున్నాడు, భర్త తప్పు చేస్తే భార్య చెప్పేస్తుంది. అలా కాకుండా దేవుడు మాట్లాడుతున్నాడు, నిర్లక్ష్యం చేయకూడదు. వ్యభిచరింపకూడదు. నువ్వే తప్పు చేసినా పైనే ఉంటుంది, కానీ వ్యభిచారం మాత్రం లోపల ఉంటుంది. కాబట్టి అది దేవుడు క్షమించలేదు అక్కడ. దొంగలేకూడదు, అందుకంటున్నాడు. దొంగతనం చేయకూడదు, అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. కోర్టులో మనకు సాక్ష్యమే కళ్ళు లేవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సాక్ష్యాలు కొంతమంది డబ్బు కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అలా చెప్పకూడదు. ఆదరవాడు నీతిమంతుడు అవ్వచ్చు, మంచివాడు అవ్వచ్చు. నువ్వు చెప్పే అబద్ధాన్ని బట్టి ఉసిషులు వేసేస్తారు. అది ఆ ఉసురు నీకు తగలకుండా ఉండదు, నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వారిని ఆశింపకూడదు. అందుకంటున్నాడు, నీ అన్నదమ్ముడైనా నీ అన్నదమ్ముడు ఇల్లు, ఎందుకంటే భర్త అన్నదమ్ముడు చనిపోడని చెప్పి అది కూడా నేను ఆక్రమించుకుంటానంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే తన భార్య బిడ్డలకి అది ఇవ్వవలసి ఉన్నది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అందుకంటే నీ పొరుగు వారిని ఆశింపకూడదు. నీ పొరుగు వారి భార్యనైనను, అతని దాసినైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను నీ పొరుగు వారికి దేవుడే ఆశింపకూడదని చెప్పారు. నీ పొరుగు వారి దేవుని కూడా ఆశించకూడదు. అందుకంటున్నాడు దేవుడు, ఇంట్లో భార్య కన్నా పొరుగువారి భార్య చాలా అందంగా కనబడుతుంది. అందుకే అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అలాంటివన్నీ కూడా నువ్వు మానకుండా వచ్చినాయి. నువ్వు దేవుడిలో జీవించగలవు, దేవుడిలో బ్రతకగలవు. అందుకే దేవుడి రాజ్యాన్ని కూడా ఆయన అగ్నితో రాశాడు, తన చేరాలతో రాశాడు. యెహోవా దేవుడు మోషేను నిలబెట్టి అవన్నీ కూడా రాస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే అగ్నితో రాసిన యాజ్ఞలన్నీ కూడా మనం పాటించాలి. ఇందులో ఏ ఒక్కటి నువ్వు పాటించకపోయినా సరే దేవుడు లెక్క పెడతాడు నేను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభా ఒక ఆజ్ఞ కదా నేను పాటించలేకపోయాను అని నువ్వు అన్నావు అనుకో, కుదరదు ఇక్కడ. అది అన్నీ కూడా చేయాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అన్నింటిలో మనం పాటించి పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా బ్రతకాలి. అందుకంటున్నాడు, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు నీ దేవుడికి రావాలంటే నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతలు చెల్లించుటకే వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళారు. యేసు ప్రభు వెనకాల 24 సింహాసనాలు వేయబడి ఉన్నాయి. 24 సింహాసనాలు ఎందుకంటే తండ్రికి అని చెప్పలేదు అక్కడ, యెహోవా దేవునికి చెప్పలేదు. యెహోవా దేవునికి అయితే 2 కెరూబులే ఉన్నాయి. ఆ 2 కెరూబులు కూడా 6 రెక్కలతో ఉన్నాయి. 2 రెక్కలతో కడుపు కూర్చున్నది, 2 రెక్కలతో కాడుకో కూర్చున్నది, 2 రెక్కలతో నిలిచినది. పరలోకం అంతా దద్దరిల్లిపోతుంది, గర్భకములు కదిలిపోతున్నాయి. కానీ యేసు ప్రభు దగ్గర 24 మంది పెద్దలు సింహాసనం మీద దృష్టించి ఆయన బంగారు కిరీటాలు పెట్టుకొని ఉన్నారు. ఆ 24 మంది ఎవరు? 12 మంది గోత్రముల వారు. ఇక్కడ అదే చెప్తున్నాడు కదా ఇక్కడ, వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే యాకోబుని తుట్టుకెళ్ళి తన్ని సరిచేసి ఇశ్రాయేలుగా చేశాడు. ఆయనకు 12 మంది బిడ్డలు పుట్టారు. 4 భార్యకి, 4 భార్యలు, 12 మంది సంతానం. ఆ 12 మంది కూడా 12 గోత్రముల వారు. అందుకంటున్నాడు, యెహోవా దేవుని కిరీటములు స్టార్స్గా పెట్టుకున్నాడు. అక్కడ యేసు ప్రభు దగ్గర 12 గోత్రముల వారు, 12 అపోస్తులు, యేసు ప్రభు శిష్యులు, చేపలు పట్టే జామలు, వర్షం పట్టే జామలుగా చేశాడు. 12 మంది అపోస్తులు శిష్యులు. యేసు ప్రభు సింహాసనం పక్కన 12 సింహాసనాలు వేయబడ్డాయి. ఆ 12 సింహాసనం మీద ఈ 12, ఎందుకంటే ఈ 12 శిష్యులు కూడా కూర్చుంటారు అక్కడ. దేవుడు కూర్చోబెడతారు ఆ 12 మందిని కూడా. ఆ 24 మంది పెద్దలు యేసు ప్రభు వెనకాతలు కూర్చున్నారు. 4 కెరూబులు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఒకటి సింహం ఒకటిది. మత్తయి సువార్త, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, రాజాది రాజు, సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన. మత్తయి సువార్త. రెండోది దూడ ఒకటిది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త, యోహాను దేని త్రాగి విడుదలతను జీవించాడు. అందుకంటున్నాడు యోహాను సువార్త, మార్కు సువార్త. దూడ ఒకటి సాధు జంతువు. మూడోది మనిషి ఒకటిది. మనుషుడికి కోరికలు ఎక్కువ. ఆస్తులన్నీ కూడా సంపాదించి ధాన్యం బస్తాలన్నీ కూడా కొట్టలో వేసి
చక్కగా భోజనం చేసి పడకుర్చీలో పడుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ప్రాణమా కొన్ని సంవత్సరాలు సరిపడా ఆస్తి సమకూర్చి పెట్టారు, తినము త్రాగము సుఖించము. దేవుడు పక్కనే ఉన్నట్టున్నాడు, గెలువాడ ఈ రాత్రికి నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాను, ఇదంతా ఎవరితో అవుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. అది మనిషి ముఖం వంటిది, లోకాసు వార్త. 4వది పశు దగ్గర వంటిది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు యోహాను సువార్త. ఆయన 3వ రోజున సజీవుడు వచ్చాడు యేసు ప్రభు. 40 రోజులు ఇక్కడ సంచరించి ఇక పరములకు వెళ్ళిపోతున్నాడు ఆయన. అప్పుడు సుశీలందరినీ కూడా గెలిచిన తోటలోకి రమ్మన్నాడు. నేను వెళుతున్నాను అని చెప్పి అన్నప్పుడు, వద్దు ప్రభా మీరు ఉండాలి ప్రభా అన్నప్పుడు, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాదు, ఆదరణకర్త వస్తేనే కానీ మీరు సేవ చేయలేదు, అందువల్ల ఆదరణకర్త రావాలి, అందుకు నేను వెళ్ళాలి అని చెప్పి అన్నప్పుడు మేఘాల నుంచి వెళ్ళిపోతున్నాడు ఆయన. పశు రెక్కల వలె ఎగిరిపోతున్నాడు ఆయన మేఘాల నుంచి. అప్పుడు దేవదూతలు అంటున్నారు, ఎలా వచ్చాడో అలాగే మళ్ళా వస్తాడు మీ దగ్గరికి, మీరు కాపురా పడకండి అని చెప్పి అన్నాడు అక్కడ. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే వెళ్ళాడో ఆదరణకర్త వచ్చేస్తాడు. వీళ్ళు ఇంకా గదిలోకి వెళ్ళకముందే పరిశుద్ధాత్మ అగ్నిపడి వచ్చేస్తుంది. అందుకంటున్నాడు, పరిశుద్ధాత్మ లేని వాడు నావాడు కాదన్నాడు దేవుడు అక్కడ. నీటి ద్వారా ఆత్మ ద్వారా పొందుతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంది మనకి. అదే మాట అంటున్నాక వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కువ వెళ్ళారు. అచ్చట న్యాయం తీర్చుకే సింహాసనములు దేవుడు జడ్జిమెంట్ ఇవ్వడానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ క్రియలను బట్టి, నీ నడవడికని బట్టి, నీ ప్రవర్తన బట్టి తీర్పు ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మనం ఈ లోకంలో బ్రతికినంత వరకు కూడా ఇష్టానుసారంగా జీవిస్తారంటే కుదరదు. ఇక్కడ దేవుడికి మనం లెక్కపరచవలసినది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? సర్వాధికారుల సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. 1వ పేతురు రాసిన పత్రిక 1వ పేతురు 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు బ్రతుకున్న వారికి, చచ్చిపోయిన వారికి తీర్పు తీర్చే దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులే ఉన్నారు, జవాబు చెప్పవలసిన వారికే ఉన్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, వారు ఉత్తరవాదులే ఉన్నారు. మృతులు శరీర విషయంలో, ఎందుకంటే చనిపోయిన వారి శరీర విషయంలో మానవునిచ్చా తీర్పు పొందినట్లను, ఎందుకంటే జబ్బుతో మనం ఉన్నప్పుడు, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసే నడవడికను బట్టి, మనం చేసే క్రియలను బట్టి నీకు జబ్బు చేస్తుంది. ఆ మంచం మీద ఉంటే నరకం అనిపిస్తాం, భయంకరమైన బాధ అనిపిస్తాము. అదే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ. మృతుల శరీర విషయంలో మానవునిచ్చా తీర్పు పొందినట్లను, ఎందుకంటే తీర్పు పొందాలి, తీర్పు పొందినట్లను, ఆత్మ విషయంలో అంటే ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లను, ఈ ఆత్మ దేవుని బట్టి ఎలా జీవిస్తుంది, ఎలా జీవించింది, ఎలా పరిశుద్ధంగా ఉన్నది. అదే దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడింది. బ్రతుకున్న వారికి, చచ్చిపోయిన వారికి వాక్యం చెప్పబడుతుంది. చనిపోయిన వారికి ఎందుకు వాక్యం చెప్పబడుతుందంటే, ఆత్మ కాపురా పడిపోతుంది. ప్రాణం ఎప్పుడైతే పోతుందో కాపురా వచ్చేస్తుంది. అప్పుడు బయటకు వచ్చేటప్పటికల్లా మేము వాక్యం ఎప్పుడైతే చెప్తామో, అయితే నేను చనిపోయానమాట, దేవుని దగ్గరికి వెళ్ళానన్నమాట అని చెప్పి ఆత్మ కొంత శాంతి కలుగుతుంది, శాంతి పడుతుంది. లేకపోతే కాపురా వచ్చేస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు అక్కడ ఆత్మకి. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మన ప్రాణం పోయేటప్పుడు ప్రశాంతంగా వెళ్ళాలని దేవుడిని అడగాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రశాంతంగా వెళితేనే ఏదైనా సరే, కానీ కాపురంగా వెళితే కష్టంగా ఉంటుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. బ్రతుకుడు ఆయన కొరకు చావైన బలిపోయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అత్యంత న్యాయం తీర్చుటకే సింహాసనములు దావీదు వంశీయులు సింహాసనములు స్థాపించబడి ఉన్నది. ఎందుకంటే దావీదు వంశం నుంచి యేసు ప్రభు పుట్టాడు. ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాడు దేవుడికి. అందుకే అంటున్నాడు, దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము. యేసు ప్రభు దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ.
ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాడు. అదే దేవుడు మాట్లాడతాడు ఇక్కడ. ఎందుకంటే దావీదు వంశం నుంచి వచ్చాడు యేసు ప్రభు. ఒంటరిగా వాడైనా ఒంటరిగా పని చేసి కూడా దేవాది దేవుడై తన అన్నదమ్ముల్ని తల్లిని పోషించాడు ఆయన. దావీదు వంశీయులు సింహాసనం స్థాపించబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే యెరూషలేము యొక్క క్షేమము కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన కుటుంబాలను ఆస్వాదిస్తాడు. ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేస్తే దేవుడు మన కుటుంబాలను ఆస్వాదిస్తాడు దేవుడు అక్కడ. ఎందుకంటే ఇశ్రాయేలుకి తెలియదు పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు దేవుడిలో జ్ఞానవంతులుగా ఉండగలరు, కానీ పరిపూర్ణమైన జ్ఞానం లేదు వాళ్ళకి. ఎందుకంటే దేవుడితో ఏకీభవించలేరు. అవసరానికి దేవుడిని వాడుకుంటారు, కానీ దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అవసరానికి వాడుకుంటాం దేవుడిని, కానీ ఈయనే సజ్జులు గల దేవుడు, ఈయనే దేవాది దేవుడు, మనస్ఫూర్తిగా ఇదే ప్రార్థించాలి అన్న జ్ఞానము ఇశ్రాయేలు జనాంగానికి లేదు. అందుకంటున్నాడు. ఎందుకంటే జ్ఞానం ఉన్నది కానీ పరిపూర్ణమైన జ్ఞానం లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దావీదు వంశీయ సింహాసనంలో స్థాపించబడి ఉన్నది. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేమా, ఇది ప్రేమించే వారు వర్ధిల్లుతారు. యెరూషలేమును ఎవరు ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు. ఈ ప్రాకారంలో నెమ్మది కలుగును కాక. ఎందుకంటే మన మనసుకి మన హృదయానికి శాంతినిస్తాడు దేవుడు. ఈ ప్రాకారం అంటే నీ హృదయం, నీకు మనశ్శాంతిని దేవుడు ఇస్తాడు అక్కడ. అందుకంటే నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నీ నగరంలో క్షేమం ఉండును గాక, నీ నగరంలో క్షేమం ఉండును గాక. అందుకంటున్నాడు కదా, ఆలయంలో కూర్చుంటే, ఆలయంలో ఒక రోజు కూర్చుంటే 1000 దినాలతో సమానం అన్నాడు దేవుడు అక్కడ. ఒక రోజు నువ్వు ఆలయంలో కూర్చుంటే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ నగరంలో క్షేమం ఉండును గాక. నీ కుటుంబంలో క్షేమం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. దేవుడు నీ హృదయంలో ఉన్న రోజున, దేవుడు సత్యంలో కన్నీరు కార్చిన రోజున విరుడు హృదయం నాకు కావాలి, కానీ నీ బరులప్పుడు నాకు వద్దంటున్నాడు. కన్నీటి ప్రార్థన జవాబు ఇచ్చే దేవుడు అయినా. ఎంతవరకు నువ్వు కన్నీటి కారుస్తున్నావు, ఎంతవరకు నువ్వు వేడుస్తున్నావు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తములు నీకు క్షేమము కరుణగా కానీ నేను అందును. ఎందుకంటే మన అన్నదమ్ములు, మన అక్కజనులు, వారి చుట్టూ ఉన్న సంఘంలో ఉన్నవారందరూ కూడా సహవాసులు. సంఘంలో ఉన్న వారందరూ కూడా సహవాసులు. అందరూ కలిసి దేవుని కూడుకొని ప్రార్థన చేసుకుంటున్నాం, కూడుకొని స్తుతిస్తున్నాం, కూడుకొని పాటలు పాడుకుంటున్నాం, కూడుకొని వాక్యం చెప్పుకుంటున్నాం. సహవాసం, అందరం సహవాసం కలిగి దేవునితో ఏకీభవిస్తున్నాం. మనందరం కూడా ఈ కొంతసేపు అయినా సరే, ఈ 2 గంటలు అయినా సరే దేవునితో మనం గడుపుతున్నాం. మళ్ళా ఆలయం దాటి వెళ్ళిపోగానే లోకభోగాలలో మునిగిపోతాం మనం. ఈ మందిరంలో ఉన్నంత వరకు కూడా మనం దేవునితో గడుపుతున్నాం. మనశ్శాంతిని దేవుడు మనకి ఇస్తున్నాడు ఇక్కడ, ఈ ఆలయంలో ఉన్నంత వరకు కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగుగా కానీ నేను అందును. మీ అందరికీ కూడా క్షేమము కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, నీకు క్షేమము కలుగును కాకని నేను అందును. మన దేవుడిని యెహోవా మందిరము నిమిత్తము. ఎందుకంటే దేవుని ఆలయము, మన దేవుని ఆలయంలో కూర్చున్నప్పుడు దేవునితో కూర్చున్నట్లు లెక్క, దేవుడు మనతోటే కూర్చున్నట్లు లెక్క. నీకు మేలిచ్చే ప్రయత్నించినాడు దేవుడు, నీకు మేలు చేస్తాడు, నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీ క్రియలు బట్టి, నీ ప్రవర్తన బట్టి ఫలితాలు పొందుతావు. నీవు దేవుని దగ్గర ఉన్న ఫలితాలు పొందుతావు. నీ క్రియలను బట్టి, నీ నడవడికని బట్టి దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు. ఆ ఫలితం నువ్వు ఎలా అనుభవిస్తావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా జీవ గ్రంథంలో నా పేరు ఉన్నదా లేదా అని దేవుడు స్తుతించాను, దేవుని ఆరాధించాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చాలా 10 సంవత్సరముల క్రితమే దేవుడు నా పేరుని జీవ గ్రంథంలో రాసిపెట్టి ఉంచాడు. ఒక మధ్యాహ్నం కాలంలో పడుకుని ఉండగా దేవుడు స్వరం వినబడుతుంది, నీకు నేను నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంచాను అని దేవుడు స్వరం వినబడుతుందట. ఎంతో కన్నీరు కార్చాను, ప్రభా నా పేరు జీవగ్రంథంలో రాశావా, నేను అపాటిదారుడు ప్రభా, ఎందుకు పనికిరాని దాన్ని కదా, నా పేరు జీవగ్రంథంలో రాశావా ప్రభా అని దేవుడు ఎంతో స్తుతించి కన్నీరు కార్చాము. ఎందుకంటే ఒక దినము దేవుని దగ్గరకు మనం వెళ్ళవలసిన కడిగి వస్తుంది.
తప్పకుండా వెళ్ళాలి. అప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాం? జీవ గ్రంథంలో నీ పేరు ఉన్నప్పుడు వచ్చి యేసు ప్రభు పేరెట్టి ఇచ్చినప్పుడు ఆ జీవ గ్రంథంలో పేరును బట్టే పరలోక రాజ్యంలో ఎక్కడికి వెళ్ళాలో దేవుడు పంపిస్తాడు అక్కడ. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ జీవ గ్రంథంలో పేరు ఉన్నదని మనం తెలుసుకుంటే మనకి ఇంకేమీ లేదు. ఎందుకంటే ఇక చనిపోయిన తర్వాత కూడా మనకు రిజర్వేషన్, పరలోక రాజ్యంలో మనకు రిజర్వేషన్ దేవుడు ఇచ్చినట్టు లెక్క. అక్కడ దేనికి కాబడవలసిన పట్టదు. అందుకే ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నా పేరు జీవ గ్రంథంలో ఉండేటట్టు చేయండి ప్రభా అని కన్నీటి కార్చాలి దేవుని సన్నిధిలో. అప్పుడే దేవుడు అన్నీ చేస్తాడు అక్కడ. అలాంటప్పుడే కూడా మనం చనిపోయినప్పుడు కూడా మనశ్శాంతితో చనిపోవాలి, ప్రేమతో చనిపోవాలి, సంతోషంతో చనిపోవాలి. కానీ దుఃఖపడుతూ నరకయాతన అనిపిస్తూ చనిపోకూడదు అలాగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ నువ్వు చేసుకోవలసిన ప్రార్థనలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, యేసు నామములో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం ఉంది, పవర్. అందుకంటున్నాడు, ఆ పవర్ నీలో ఒకరు వచ్చినా ఎలాంటి కార్యాన్ని సాధించగలరు, ఏదైనా చేయగలరు. అది నీలో ఉంటారు. అప్పుడే దేవుని కార్యం జరిపిస్తాడు. పత్రిక చదవండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండరు. ఎందుకంటే విశ్వాసం ఉంటేనే దేవుళ్ళు ఉండగలరు. అవిశ్వాసం ఉంటే ఎందుకు పనికిరావాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, జీవాధిపతిని దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. ఒక పాస్టర్ గారి భార్య దగ్గరికి దేవుడు పంపించాడు. ప్రార్థన చేయించి నువ్వు వెళ్ళి అక్కడ ఆమెతో మాట్లాడరా అని చెప్పాడు దేవుడు. అక్కడ ప్రభా, ఒకసారి వెళ్ళినప్పుడే సరిగా మాట్లాడలేకపోయారు ఆవిడ, ఇప్పుడు నేను వెళితే మాట్లాడతారా అన్నప్పుడు మాట్లాడతారు. దేవుడు దూతగా వచ్చాడని చెప్పు, వెళ్ళు అన్నాడు దేవుడు అక్కడ. అలాగే ప్రభా అని చెప్పి అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆవిడ దూరం నుంచి నన్ను చూసి గబ్బగా పరిగెత్తుకొచ్చి రండి అని చెప్పి లోపల తీసుకొని వెళ్ళింది. అప్పుడు అమ్మ, ఒక అరగంట సేపు మీతో నేను మాట్లాడాలి, దేవుడు దూతగా వచ్చాడు, అది నేను చెప్పడానికి దేవుడు పంపించాడు అని చెప్పినప్పుడు, లేదంటే కాఫీ తాగి మాట్లాడదు కానీ లేదు, నేను కాఫీ తాగడానికి రాలేదమ్మా, నీతో మాట్లాడడానికి వచ్చాను కదా అని చెప్పి అనగానే వాళ్ళ అమ్మగారు కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు లోపలికి వెళ్ళి అరగంట మాట్లాడతానన్న దాన్ని 2 గంటలు మాట్లాడేది. అప్పుడు అన్నారు, ఈ ఆయన గారు వల్ల ఉంది విశ్వాసం 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 చెప్తున్నారు కదమ్మా, మరి నీకెందుకు విశ్వాసం కలగటం లేదు అని చెప్పి అన్నప్పుడు, నాకెందుకో కలగటం లేదని విశ్వాసం నాకు అవిశ్వాసమే కనబడుతుంది కానీ విశ్వాసం నాకు కలగటం లేదు అని చెప్పి అంటున్నది అక్కడ. అప్పుడు అన్నప్పుడు చాలా చెప్పారు, దేవుడు చేశాడు, ఆయన చేశాడు, ఇంతమందిని స్వస్థపరిచాడు, అంతమందిని స్వస్థపరిచాడు అని చెప్పి 2 గంటలు మాట్లాడి, మరి విశ్వాసంతో ఉంటేనే దేవుడు ఏదైనా చేయగలడు అని చెప్పి నేను వచ్చేసాను అక్కడ. ఆ తర్వాత వాళ్ళ ఆయన గారు కూడా దగ్గరగా మీటింగ్ జరుగుతుంటే రాజమండ్రిలో కుర్చీలో కూర్చోబెట్టి తీసుకెళ్ళారు. ఆ తర్వాత సిరియాలో కలిశారు మళ్ళీ ఆవిడ. అప్పుడు వచ్చి ఏమ్మా అన్నాను, నాకు విశ్వాసం లేదు కదా, నేను చచ్చిపోయి విశ్వాసం లేకపోతే చచ్చిపోతాను. అవిశ్వాసం ఉండకూడదు. ఇది జరుగుతుందా లేదా, ఇది అవుతుందా లేదా అని అనుకోకూడదు. ఇది జరుగుతుంది, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, ఇది జరగాలి, ఇది జరుగుతుంది అంతే, ఇంకోటి ఆలోచించుకుంటారు. అందుకన్నాడు కదా ఇక్కడ, మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏం సంబంధం? ఎందుకంటే నీతికి అవినీతికి సంబంధం లేదు. నీతి అంటే మంచిగా పరిశుద్ధంగా జీవించాలి, అవినీతితో సంబంధం ఉండకూడదు. ఏమి సాంగత్యము? వెలుగులకు చీకటికి ఏడుపోద్దు. ఎందుకంటే వెలుగులో మనం ఎంతైనా మనం సాధించగలం పగలంతా కూడా. రాత్రి చీకటి పడిందంటే 10 గంటలు దాటితే చాలు మన సాతాను సంచారం చేసేస్తుంది భయంకరంగా. అప్పుడు నువ్వు సంచరించగలవా? నువ్వు తిరగగలవా? వెలుగులో సంచరించినట్లుగా నువ్వు చీకటిలో సంచరించలేవు. ఎందుకంటే యేసు ప్రభు నీలో ఉన్న రోజున చీకటి అయినా నువ్వు వెలుగులో ఉండగలవు. వెలుగు నీకు సంబంధం, నీకు భయం ఉండదు, భయపడవు. భయపడితే అది ఆక్రమించుకుంటాను. భయపడకుండా ఉండాలి మనం. అందుకంటున్నాడు, నేను వెలుగే వచ్చానన్నాడు యేసు ప్రభు. నేను వెలుగే వచ్చాను, చీకటిలో కాదు. దేవుడు మనలో ఉన్నప్పుడు దేనికి భయపడకూడదు, దేనికైనా ముత్తుకు ఢీకోవాలి కదా. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. క్రీస్తునకు బెరీలతో ఏమి సంబంధము? అవిశ్వాసంతో విశ్వాసం పాలు ఎక్కడిది? అందుకంటున్నాడు, పాలు పంపులు లేవు. దేవుడు అంటున్నాడు కదా, నేను వచ్చే పర్యాప్తం నేను విశ్వాసాన్ని కనుగొంటానా అంటున్నాడు దేవుడు. నాకు విశ్వాసం ఎక్కడ కనబడదు.
నేను వచ్చినప్పుడు ఎవరిలో విశ్వాసం కనబడుతున్నావు? నేను విశ్వాసాన్ని కనుక్కుంటానా అంటున్నాడు దేవుడు. అక్కడ అవిశ్వాసం విశ్వాసం పోలేకడిది దేవుని ఆలయంలో విగ్రహంతో ఏమి పొందుగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని ఆలయంలో విగ్రహంతో ఏమి పొందుగా. ఎందుకంటే మన దేవుడు జీవముగల వాడు, విగ్రహంతో మనకు పొందుకలేదు. ఆయన జీవముగల దేవుడు. ఆయన యేసు ప్రభు జీవముగల దేవుడు, విగ్రహంతో మనకు పొందుకలేదు. విగ్రహాలు కూడా మన దగ్గరికి రాకూడదు, వాటిని చూడకూడదు, వాటిని ముట్టుకోకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. దేవుని ఆలయములకు విగ్రహంతో ఏమి పొందుగా. మనము జీవముగల దేవుని ఆలయంలో ఉన్నాం. మనం ఇప్పుడు ఆలయంలో జీవముగల ఆలయంలో మనం ఉన్నాం. బ్రతుకున్న దేవుడితో కలిసి జీవిస్తున్నాం. ఆయన కూడా మనలాగే బ్రతుకుని సంచరిస్తున్నాడు మన మధ్యలో. ఆయన ఉన్నాడు. అందుకంటున్నాడు మనం జీవముగల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును. మనలో ఉండి ఆయన సంచరిస్తాడట దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడినే ఉంటాను. ఎందుకంటే మనలో ఉంటే ఆయన సంచరిస్తాడట. వారు నా ప్రజలై ఉంటారు. ఎందుకంటే మీరందరూ నా ప్రజలు, నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రేమ గలవాడు. ఇంకో మాట బోధించలేదు దేవుడు, ఇంకో మాట సంబోధించలేదు. నా కుమారుడు, నా కుమార్తెలు అంటున్నాడు అక్కడ. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, నేను వారిలో నివసించి సంచరిస్తాను. మీలో ఉండి నేను సంచరిస్తాను. నేను వారి దేవుడినే ఉండదు. ఎందుకంటే మీకు నేను దేవుడినే ఉన్నాను. వారు నా ప్రజలే ఇద్దరు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండి అన్ని జనాంగం మధ్య వచ్చి మీరు ప్రత్యేకంగా ఉండాలి. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, అందులతో సహవాసం చేయకమనుంది. కానీ ఇక్కడ కొన్ని హిందువుడే ఉండి అతడు వాక్యం చదువుతున్నాడు కానీ అర్థం కాలేదు. అప్పుడు దేవతతో ప్రత్యక్షమై పన్నెండు చర్మకారికి దగ్గర సింహం ఉన్నాడు, అతను బ్రహ్మ చెప్పు నీకు వాక్యం చెప్తాడన్నాడు కదా. అదే సేవ చేయడం అంటే. సేవ చేయడం అంటే అదే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ప్రతి ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్పడం, వాక్యం తెలియని వారికి వాక్యం చెప్పడం, అప్పుడు అర్థమవుతుంది వాక్యం అంటే ఏమిటో. అలాగే కొన్ని కూడా పన్నెండు చర్మకారికి దగ్గర ఉన్నాడు, సింహం బ్రహ్మానం అని అన్నాడు. సింహాలు ఇంటి మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. అప్పుడు దేవుడు దర్శనం చూపెడుతున్నాడు. ఒక బుట్ట కిందకి దిగొస్తున్నది. ఆ బుట్టలో ఈ లోకంలో జీవజల రస్సులు కదులుతూ వెదురుతూ ఉన్నాయి. పక్కన స్వర నిలబడుతుంది, వాటిని చెప్పుకొని తిను, వాటిని చెప్పుకొని తినని స్వర నిలబడుతుంది. అప్పుడు సింహం ఉంటున్నాడు, అవి అపవిత్రమైనవి నిశ్చితమైనవి కదా ప్రభా, ఎలా చెప్పుకొని తింటాను అన్నప్పుడు, అది నేను పవిత్రపరిచి పంపించాను కాబట్టి నువ్వు చెప్పుకొని తినవలసింది అన్నాడు దేవుడు. ఎందుకంటే అన్యులతో సహవాసం చేయటం అన్నాడు కదా, అందు గురించి అని ఇప్పుడు అన్యుల దగ్గరికి పంపిస్తున్నాడు సింహాలు. అందుకు ఎక్కడైతే వెళ్ళడేమని చెప్పి దేవుడి దర్శనాన్ని చూపించాడు దేవుడు ఇక్కడ. నేను పవిత్రపరిచి పంపిస్తున్నాను. అందుకంటున్నాడు వాళ్ళందరూ కూడా పవిత్రులు, పరిశుద్ధులు. వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా నేను ఎన్నుకున్నాను. మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు వాళ్ళు ప్రత్యేకంగా. అందుకే అదే మాట అంటున్నాడు ఇక్కడ, మనము జీవముగా దేవుని ఆలయమే ఉన్నాం. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడే ఉందురు. నేను మన మధ్యలో మనకు దేవుడే ఉన్నాడు. వారు నా ప్రజలే ఉందురు. వీళ్ళందరూ కూడా నా ప్రజలు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండి. ఎందుకంటే నేను ప్రత్యేకమైన వారు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యేకంగా. అందుకంటున్నాడు అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెబుతున్నాడు. తప్పుడు పనులు చేయకండి, అపవిత్రమైన పనులు చేయకండి, పవిత్రంగా జీవించండి అని హెచ్చరిస్తున్నాడు దేవుడు ఇక్కడ. అదే మాట అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ, ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు. అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు ప్రభు చెప్పుచున్నాడు. దేవుడే చెప్తున్నాడు, మంచిగా బతకండి, తప్పుడు పనులు చేయకండి, మోసం పనులు చేయకండి, ఒక ప్రత్యేకంగా ఉండండి. అప్పుడే దేవుడు మంచిగా చేస్తున్నాడు. అందుకంటే ప్రభు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకోలేదు, మీరందరినీ కూడా నేను చేర్చుకుంటాను. మీకు తండ్రినే ఉందును, మీ అందరికీ నేను తండ్రినే ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలే ఉందని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు.
దేవాది దేవుడు చెప్తున్నాడు, మీరందరూ కూడా నాకు కుమార్తెలు కుమారులు, మీరందరూ నా ప్రజలు, నేనే మీకు దేవుడు, వేరే దేవుడు ఉండకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు, ప్రభువు చెబుతున్నాడు, ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నవు కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని శరీరములకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. ఇక్కడ వాగ్దానం చేయించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము చదవండి. అక్కడ పాత నిబంధన గ్రంథంలో 20వ అధ్యాయంలో నిర్గమాకాండంలో యెహోవా దేవుడు తన రాసినాడు, అగ్నితో రాశాడు. ఇది యేసు ప్రభు ఇది రాశాడు. ఈ ఆజ్ఞలన్నీ కూడా ఈ ఆజ్ఞల ప్రకారంగా ప్రతి మనిషి నడుచుకోవాలి. దీని ప్రకారంగా నడుచుకుంటే ఏ తప్పు కూడా మనం చేయలేము. అందుకంటున్నాడు, ఆత్మ విషయమే దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిని దీనత్వం కలిగి ఉండాలి. మనసులో ఎలాంటి కల్మషం ఉండకూడదు. అవన్నీ ఉన్న రుచిన దీనత్వం మనకు ఉండదు. అందుకే దీనత్వం కలిగి ఉన్న రుచినే. అందుకే దేవుడు ఏం మాట్లాడాడు, పరలోక రాజ్యము ఎలా వెళ్ళాలి ప్రభు అన్నప్పుడు ఒక చిన్న బిడ్డను మధ్యలో నిలబెట్టి, ఈ చిన్న బిడ్డ హృదయం ఎలా ఉన్నదో అలాంటి హృదయంలో కలిగి ఉన్న రుచిని నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తానన్నాడు దేవుడు. ఇక్కడ చిన్న బిడ్డ హృదయం ఎలా ఉంటుంది? చాలా ఇన్నోసెంట్గా, అమాయకంగా ఉంటుంది. పాపం అంటే ఏమిటో తెలియదు. అలాంటి మనసుని ఇక్కడ ఉండరొచ్చిన నువ్వు పరలోక రాజ్యానికి వెళతావు. అందుకన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారి ధన్యులు, వారు ఆదర్శపడుతుంది. నువ్వు నీ కుటుంబం దగ్గర, నీ బంధువుల దగ్గర ఏడ్చే కన్నా దేవుడి దగ్గర ఏడు. అప్పుడు నీ సమస్యలు తీరుస్తాడు, నీ ప్రాబ్లం అని తీరుస్తాడు. కానీ మనుషుల దగ్గర ఏడవకు. వాడు ఏడవ చేస్తారు తప్ప వాళ్ళు ఏమి నీకు వాదార్చరు. దేవుడు అయితే నీకు వాదార్చుతాడు. అదే చెప్తున్నాడు, దుఃఖపడి వారి ధన్యులు, వారు వాదార్చబడతారు. దేవుడే వాదార్చుతాడు ఇక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ, స్వాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుంటారు. యేసు ప్రభు స్వాత్వికుడు, దీన మనసు కలవాడు. అలాంటి స్వాత్వికమైన మనసు మనకు ఉండాలి. అమాయకమైన మనసు ఉండాలి. ఆతల వాడు ఎన్ని గొడవలాంటినా సరే నువ్వు మౌనంగా ఉన్నప్పుడే ఆ మనసు నీకు అంకితమైనట్లు లెక్క. అందుకంటున్నాడు, స్వాత్వికులు ధన్యులు, వారు భూలోకమునే స్వతంత్రించుకుంటారు. భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఎందుకంటే అందరూ నీ వైపే ఉంటారు. అందరూ నిన్నే మెచ్చుకుంటారు. అబ్బాయి ఎంత మంచి అమ్మాయ్యా, ఎంత మంచి అబ్బాయ్యా, ఎంత చక్కగా ఉన్నారు, కోపడలేదు, కోపం అంటే ఎప్పుడు తెలియదు, మనసులో ఎలాంటి తప్పు లేదు అని చెప్పి అనుకుంటారు అక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ, కనికరము గల వారి ధన్యులు. అందుకంటున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారి ధన్యులు, వారు తృప్తిపరచబడదు. ఎందుకంటే గెంజి తాగేది సరే నీతిగా బతకాలి. కోరం ఉంటే తప్పు చేస్తే అక్కడ పనిష్మెంట్ భయంకరంగా ఉంటుంది అక్కడ. అందుకే నువ్వు గెంజి తాగినా తప్పు చేయకుండా బ్రతుకు, జీవించు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారి ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరము గల వారి ధన్యులు, వారు కనికరమును పొందుతారు. ఎందుకంటే ఇతరుల పట్ల మనము కనికరం చూపించాలి, జాలి చూపించాలి, ప్రేమ చూపించాలి. అందుకంటున్నాడు, కనికరము గల వారి ధన్యులు, వారి కనికరమును పొందుతారు. హృదయశుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని చూపుతారు. మనం హృదయశుద్ధి కలిగి ఉంటే మన దేవుని తప్పకుండా మనం చూస్తాం. అందుకంటున్నాడు, దేవుడు మనకు కనబడతాడు మన హృదయశుద్ధి కలిగి ఉంటే. అందుకంటున్నాడు, మన మనసును బట్టి దేవుడు మన దగ్గరికి వస్తాడు. మన హృదయాన్ని బట్టి దేవుడు మన దగ్గరికి వస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, సమాధానం వచ్చి మన ధన్యులు, వారి దేవుని కుమారులు నిలబడుతుంది. ఎందుకంటే సమాధానం కలిగి ఉండాలి. ఆతల వాడు ఏం మాట్లాడే కోపం తెచ్చుకోకూడదు. ఏదో తెలియక తప్పు చేశాడే, తప్పు తెలియక మాట్లాడేది అని మనం సమాధానం పడిపోవాలి. కేకలు వేయకూడదు. ఆతల వాడు కేకలు వేసాడని మనం కేకలు వేస్తే ప్రయోజనం ఉండదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అదే చెప్తున్నాడు, నీతి నిమిత్తము హింసింపబడ్డ వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎందుకంటే దేవుని కోసం మనకి ఈ లోకం ఎన్ని శ్రమలు పడినా, ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా దేవుడు మనం మెచ్చుకుంటాడు. మంచిగా మనకు దేవుడు అన్నీ కూడా మనకి ఇస్తాడు. అందుకే అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చింది. ప్రియులారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. శరీరములను ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనం పవిత్రులుగా చేసుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం మన హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో మనకు మనసులో ఏ కల్మషం ఉండదు, ఏ తప్పు చేయం, మంచిగా బ్రతుకుతాం, మనం మంచిగా దేవుల్లో ఉంటాం. అందుకంటున్నాడు, వాగ్దానాల పుస్తకాలు ప్రార్థన చేసుకొని తీసుకోమని చెప్తాను. ఆ వాగ్దానం ఈ సంవత్సరం అంతా నీకు ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా నీకు ఆ వాగ్దానం ఉంటుంది.
ఆ వాగ్దాన ఫలితం నీకు దక్కుతుంది. ఆ వాగ్దాన ఫలితమే నీకు దక్కుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే అందుకే చెప్తాను, ప్రార్థన చేసుకొని తీసుకోండి. ఈ వారం అంతా కూడా, ఈ సంవత్సరం అంతా నీకు ఆ వాగ్దాన ఫలితం ఉంటుంది. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ప్రియాలో మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. శరీరములకు ఆత్మకు కలిగిన సమస్తమును, అంటే శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రంగా చేసుకుందాం. ఈ శరీరానికి మనసుకి కల్మషం ఉండకూడదు. పవిత్రంగా పరిశుద్ధంగా చేసుకోవాలి. అది కొత్త సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానం, వాక్యం. ఈ శరీరానికి మనసు కూడా పవిత్రంగా ఉంచుకోవాలి, మంచిగా ఉండాలి, దేవుడితో ఏకీభవించాలి. అప్పుడు నీకు అన్నీ మంచిగానే దేవుడు చేస్తాడు. ఎందుకంటే పాత సంవత్సరం కన్నా కొత్త సంవత్సరం ఇంకా మేలైనది దేవుడు చేస్తాడు. ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. అక్కడ సువార్త చదవండి. మరునాడు మరలా యోహాను అతని శిష్యుడు ఇద్దరు నిల్చుండగా, ఎందుకంటే యోహాను అతని శిష్యుడు ఇద్దరు నిల్చుండగా అతను నడుచుచున్న యేసు వైపు చూచి, దేవుడు నడిచి వెళ్ళిపోతున్నాడు. దేవుని వైపు చూస్తున్నారు వాళ్ళు. దేవుని వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ఎందుకంటే యేసు ప్రభువుని అనలేదు అక్కడ, దేవుని గొర్రె పిల్ల. ఎందుకంటే ఆ గొర్రె పిల్ల బలైపోయింది మనందరి కోసం. దేవుని గొర్రె పిల్ల అంటే కసాయి వాడు కూడా గొర్రె బొచ్చు కత్తిరించేటప్పుడు అది గొర్రె, ఆ కసాయి వాడు ఏం చెప్తే అలా ఉంటుంది ఆ గొర్రె. ఆ గొర్రె బొచ్చు కత్తిరిస్తాడు కాబట్టి. అలాగే మనము అతనికి ఒక కసాయి వాడిగా చెప్పేస్తాం యేసు ప్రభు. అందుకే ఆయన గొర్రె వలె ఉన్నాడు. గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. దేవుని గొర్రె పిల్ల వెళుతుందని చెప్పాడు. అతను చెప్పిన మాట ఇద్దరు శిష్యుడిని యేసు వెంబడించింది. ఆ ఇద్దరు శిష్యులు కూడా విన్నారు. యేసు ప్రభుని వెంబడించారు. యేసు వెనుకకు తిరిగి వారు తాను వెంబడించడం చూచి, మీరు ఏమి ఎదుగుచున్నారు వారిని అడిగారు. ఎందుకంటే ప్రభు వెనకాల వీళ్ళిద్దరు వస్తుంటే వెనక తిరిగి చూశారు యేసు ప్రభు. ఏంటి ఎదుగుతున్నారైనా అని అడిగాడు దేవుడు. ఎక్కడ వారు అడుగుగా, వారు రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు? రబ్బీ అంటే బోధకుడా. మనం ఏమంటాం? పాస్టర్ గారు అంటాం. కానీ అక్కడ రబ్బీ గ్రీక్ భాషలో మాట్లాడతారు వాడు. రబ్బీ అంటే బోధకుడా అని అర్థం. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగారు. రండి, నా ఇంటికి రండి అన్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగి, రబ్బీ అన్న మాటకు బోధకుడు అర్థం. వచ్చి చూడండి అని వారితో చెప్పగా, వచ్చి చూడండి నేను ఉండే స్థలం ఏదో అంటున్నాడు. నక్కలకు బెరడను ఆకాశ పశువులు గుళ్ళు ఉండవు, కానీ మనుషు కుమారుడు నెరవేర్చుకో స్థలం లేదని శ్రమించిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన కాపురమున్న స్థలంలో చూచి ఆ దినం ఆయన యుద్ధ వచ్చేసి దేవుడి దగ్గరే ఉన్నారు వాళ్ళిద్దరు. అప్పుడు పగలు రమారంగా 4 గంటలు వెళ్ళాయి. సాయంత్రం 4 అయింది. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడి ఆంద్రియ. సీమోను ఉన్నాడు, తన తమ్ముడు ఆంద్రియ కూడా ఉన్నాడు అక్కడ దేవుని దగ్గర. ఇతడు మోటు తన సహోదరుడైన సీమోను చూచి, అప్పుడు సీమోను చూశాడు పేతురుని. ఇతడు మోటు తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సియాని కనుగొంటామని అతనితో చెప్పాను. మేము మెస్సియాని చూశాం. యేసు ప్రభువుకి ఈ పేర్లు కూడా, ఎందుకంటే గొర్రె పిల్ల, మెస్సియా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మేము మెస్సియాని చూసాం అని చెప్తున్నారు ఇక్కడ. సీమోను చేసి మేము మెస్సియాని కనుగొంటామని అతనితో చెప్పి యేసు నందుకు అతను తోడుకుని వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. ఇక్కడ ఎప్పుడైతే తీసుకుని వచ్చారో మెస్సియా అనే మాటకు అభిషేకుడు అని అర్థం. ఎందుకంటే దేవుడు అభిషేకం. నాకు వీళ్ళందరూ బహిరంగ సభలో మాట్లాడినప్పుడు వాయిద్యాలు ఏమప్పుడు ఎక్కువ పిల్లలు వెళ్ళారు వాయిద్యాల కోసం వెళ్ళడానికి. వాళ్ళు ఇస్తూ ఉన్నారు, కానీ మీ పాస్టర్ గారు మేము ఎక్కడెక్కడి నుంచో స్పీకర్లు తీసుకొచ్చి మాట్లాడిస్తుంటే మీ పాస్టర్ గారే మాట్లాడిస్తున్నారు అని చెప్పి, అవును మా పాస్టర్ గారే మాట్లాడతారు అని చెప్పి అన్న తర్వాత మీరు వాయిద్యాలు ఇవ్వక్కర్లేదు మాకు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసారు పిల్లలు. ఆ తర్వాత ప్రార్థన చేశారు, ప్రభా మరి ఇలాగా అంటున్నారని చెప్పి అన్నప్పుడు అప్పుడు దేవుడు చెప్పాడు అన్నమాట, ఒక బిషప్గా వస్తున్నారు నీకు అభిషేకం చేయడానికి అన్నాడు దేవుడు అక్కడ. అలాగే ప్రభా చెప్పాను. ఆ రోజు ఆదివారం అప్పుడు ఆయన పాలకొండ నరసాపురంలో బిషప్ గారు ఆయన నాకు అభిషేకం చేయడానికి మేఘాలయంలో దిగాడు. ఆయన
అప్పుడు నాకు ఫోన్ చేశాను, అమ్మ నేను మేఘాలయలో ఉన్నాను, వస్తున్నావా అన్నారు. ఈవేళ ఆరాధన సమయం కదండి, చర్చి విడిచిపెట్టేసి శిల్పం దగ్గరికి రావడం బాగుంటుంది కదా అని చెప్పన్నాను. నాకు దేవుడు అభిషేకం చేశాడు ఇప్పుడు నాకు, నేను వర్షం కోసం నేను అభిషేకం పొందాలి తప్ప ఇంకో విధంగా కాదు అన్నప్పుడైతే నేనే వస్తాను మీ దగ్గరికి, నీ ఆలయానికి నేను వస్తాను అన్నాడు ఆయన. అయితే వచ్చేయండి అని చెప్పన్నాను. తన భార్యకి నాకును ఇంకొక తన భార్య తాలూకు స్నేహితుడికి ముగ్గురికి అభిషేకం చేశాడు ఆయన. ఎందుకంటే దావీదు మహారాజుకి చేతిలో నూనె పోసి ఎలా అభిషేకం చేశాడో సమూయేలు, అలాగే ఆ పాస్టర్ గారు కూడా నాకు చేతిలో నూనె పోసి అభిషేకం చేశారు. అప్పుడే పాస్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు అక్కడ. ఆ తర్వాత రెవరెండ్గా రమ్మన్నారు సర్టిఫికేట్ ఇవ్వడానికి. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు ఈ సర్టిఫికేట్ల మీద, దేవుడి దగ్గర మనకి ఉండాలి కానీ ఈ సర్టిఫికేట్లు అనేసరికి అయ్యారు అన్నారు. పోనీలే వాళ్ళు ఇస్తూ ఉంటున్నారు కదా, తీసుకో పర్వాలేదు అని చెప్పి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అభిషేకం దేవుడి దగ్గర మనకు ఉద్దేశం, దేవుడి దగ్గర పొందాలని ముందు అభిషేకం, తర్వాత ఎవరి దగ్గర పొందినా పర్వాలేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. అదే ఏమని చెప్పాడంటే, యేసునందుకు అతను తోడుకుని వచ్చాను, మెస్సియా అనే మాటకు అభిషేకమైన అతను. యేసు అతను వైపు చూచి, నువ్వు యోహాను కుమారుడివైన సీమోనుడు, నువ్వు కేపానముడు అని చెప్పాను. కేపాను మాటకు రాయి అని అర్థం. ఎందుకంటే ఒకసారి శిష్యులతో అంటాడు యేసు ప్రభు, ప్రభువా నువ్వు యోహాను అంటున్నారు, ఏలియా అంటున్నారు, నన్ను ఎవరవయ్యా అని అడిగారు శిష్యులు. అందరం మాటకే మీరు నా దగ్గర ఉంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు అన్నాడు దేవుడు. అప్పుడు పేతురు అన్నాడు, ఈ లోకంలో అసలు దేవుని కుమారుడిని క్రీస్తు అనుకుంటున్నావు ప్రభు అన్నాడు. నువ్వు బండ మీద పెట్టే పునాదికి అన్నాడు దేవుడు, ఆ బండే క్రీస్తు. అదే అన్నాడు ఇక్కడ దేవుడు, ఆ మాటే అంటున్నాడు. ఏమంటున్నాడు? యేసు అంత వైపు చూచి, నువ్వు యోహాను కుమారుడైన సీమోనుడు, నువ్వు కేపానముడు అని చెప్పాను. కేపాను వాడికి రాయని అర్థం. అందుకంటున్నాడు దేవుడు, ఆనాడే చెప్పాడు, నువ్వు బండ మీద కట్టినా పునాదికి అన్నాడు దేవుడు ఇక్కడ పేతురుని చూసి, ఆ బండే క్రీస్తు. అందువల్ల మనం ఎక్కువగా దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చాలి, దేవుడి సన్నిధిలో ఏడవాలి. అప్పుడే దేవుడిలో ఉండడానికి అవకాశం మనకు కలుగుతుంది. దేవుడి దర్శనాన్ని నిర్మించుకోవాలి.